హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము చాలా శక్తివంతమైనది. ఎటువంటి శత్రువునైనా సరే సమ్మసింప చేయగలదు. ఎటువంటి పరప్రయోగమునైనా సరే తిరిగి కొట్టగలదు. ఈ మంత్రము ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వారు శత్రువులను భయపెట్టేలా, శత్రువులపై విజయములు సాధించేలా, విజయ పరంపర దుందుబి మోహించేలా వారి యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. గాని ఈ మంత్రం జపం చేయాలనుకునే వాళ్ళు వీరభద్ర ఉపాసన చేసిన వారైతే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ప్రత్యంగిరా దేవత అంటేనే వీరభద్రుని యొక్క భార్య. మన దేవతలలో శూలిని దుర్గ, ప్రత్యంగిర, భద్రకాళి వీరి ముగ్గురు కూడా భద్రుని యొక్క అనగా వీరభద్రుని యొక్క శక్తులుగానే ప్రకటితమై ఉంటారు. కాబట్టి వీరభద్ర ఉపాసకులకు, శివ ఉపాసకులకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము రోజుకి 108 సార్లు జపం చేసి ప్రత్యంగిర దేవత యొక్క అనుగ్రహముతో, భద్రకాళి యొక్క అనుగ్రహముతో శత్రువులను సమ్మసింపజేయవచ్చు, సకల విజయములు పొందవచ్చు. ఇదే మంత్రముతో సకలము పొందాలంటే 22 రోజులు రోజుకి 8 మాలలు జపం చేసి గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించిన తర్వాత దిగ్బంధన యంత్రములు తెచ్చుకొని ఇదే మంత్రం తర్వాత 1,00,000 జపం పూర్తి చేసిన ఎడల ఆ జీవనం శత్రువులు అనే వారే లేకుండా జీవితం కొనసాగగలదు. ప్రసంగాలను విని అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము క్షాం హ్రాం క్రీం భక్ష జ్వాలా జిహ్వే కరాళ దంష్ట్రే ప్రత్యంగిరే భద్రకాళి క్షాం హ్రాం క్రీం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి క్షాం హ్రాం క్రీం భక్ష జ్వాలా జిహ్వే కరాళ దంష్ట్రే ప్రత్యంగిరే భద్రకాళి క్షాం హ్రాం క్రీం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి క్షాం హ్రాం క్రీం భక్ష జ్వాలా జిహ్వే కరాళ దంష్ట్రే ప్రత్యంగిరే భద్రకాళి క్షాం హ్రాం క్రీం హుం ఫట్ స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.